ఈ నెల 14 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కులగణన సాధన యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమగ్ర కులగణన సాధన యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ దాకా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కులగణన ప్రభుత్వం చేపట్టి ఆ ఎన్యుమరేటర్లు ఇంటికి పోయి లెక్కించే వరకు మా పోరాటం ఆగదు. మా పోరాటాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇలా అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెట్టాం. హైదరాబాద్లో మేధావుల సదస్సులు పెట్టాం. ఈరోజు ఇప్పుడు ఈ సమగ్ర కులగణన సాధన కోసం ఈ నెల 14వ తేదీ నుండి 31వ తారీఖు వరకు, ఈ నెల 14వ తేదీ నుండి అంటే జూలై 14వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో చేపట్టబోతున్నాం. కామారెడ్డి నుంచే ఈ యాత్ర ఎందుకు మొదలు పెడుతున్నాం, ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డిలో పెట్టింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య గారిని పిలిచి, మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఇవి చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించింది. కాబట్టి ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి, అదేవిధంగా ఆ డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే మేము కామారెడ్డి నుంచి ఈ యాత్రను మొదలుపెట్టినాం.